4వ తేదీన ఏపీలో అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా అమలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా అన్నదాతల కోసం పశు బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పశువులతో పాటు మేకలు, పందులు, గొర్రెలకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటు పశువులకు 15,000 రూపాయలు, మేలుజాతి పశువులకు 30,000 బీమా ప్రభుత్వం అందిస్తుంది. రైతులెవరైనా 30,000 రూపాయలకు మించి బీమా చేసుకోవాలనుకుంటే అందుకు అవసరమయ్యే సొమ్మును వారు చెల్లించుకోవచ్చు. బీమా కాలపరిధి 3 సంవత్సరాలుగా ఉంటుంది. వీటిపై జిల్లాలో రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మేలుజాతి పశువు కనీసం 1,00,000 రూపాయలు చేస్తుంది. తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాయితీ సొమ్మును బీమా ప్రీమియం కింద చెల్లించడానికి ఖర్చు చేస్తే అదనంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీమా చేయించుకోవాలనుకునే రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, ఎస్సీ ఎస్టీలైతే తెల్ల రేషన్ కార్డు అందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరారు. వీటికి బీమా చేసే క్రమంలో చెవికి ట్యాగ్ వేస్తారు. పశువులు మరణిస్తే వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సిబ్బందికి సమాచారం అందించాలి. బీమాకు సంబంధించిన సర్వేయర్ వచ్చి మరణించిన జీవిని చూసేంత వరకు చెవికి ఉన్న ట్యాగ్ను తీయకూడదు. ఒకవేళ బీమా చేయించిన పశువును అమ్మి ఉంటే వారంలోగా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. దాని కొనుగోలుదారు పేరుపై మార్చాలి. ప్రతి రైతు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను నడుపుతున్నారని, వాటికి మంచి బీమా చేయించుకోవడం లేదని, వీటిపై అవగాహన లేకపోవడమే కారణమని, తప్పనిసరిగా బీమా చేయించుకొని వైపరీత్యాల నుంచి బయటపడాలని అధికారులు సూచిస్తున్నారు.